హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. మనం ఈ వీడియోలో లిస్ట్ కంపారిజన్ ఎలా చేయాలి, లూపింగ్ త్రో లిస్ట్ అంటే ఏంటి, 1 by 1 ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను ఫ్రూట్సే తీసుకుంటున్నా. ఆల్రెడీ నేను ఫ్రూట్స్ సెల్ తీసుకున్నా. మనం ఒకసారి అన్ని రన్ చేసుకుందాం. మనం రన్ ఆల్ మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని సెల్స్ రన్ అవుతాయి మనకి. చూసారు కదా, అన్ని సెల్స్ రన్ అయినాయి. నేను సేమ్ లిస్ట్ తీసుకుంటున్నా. మళ్ళీ నేను దీన్ని 1 by 1 ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ నేను ప్రింట్ చేసినప్పుడు లిస్ట్ లోపల వచ్చాయి. అదే మనకి ఈచ్ ఐటమ్ 1 by 1 రావాలంటే ఫస్ట్ మనం లూపింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు రన్ చేసా అంటే ఏంటి, ఫ్రూట్స్ లోపల ఇవన్నీ ఇప్పుడు మనకి ఇనిషియలైజ్ అయిపోయినాయి. అంటే డిక్లరేషన్ ఇచ్చేసాను, నాకు ఈ 3 ఐటమ్స్ ఉండాలి లిస్ట్లో అని. మనం ఫర్ లూప్ వాడి ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ లోపల ఉన్న ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి ఫ్రూట్కి వెళ్ళుద్ది. తర్వాత ప్రింట్ ఆఫ్ ఫ్రూట్, ఫస్ట్ ఫ్రూట్స్ లోపల 0 ఇండెక్స్ వెళ్ళుద్ది, తర్వాత 1, తర్వాత 2, అలాగ మనకి 1 by 1 ప్రింట్ అవుతాయి. చూసారు కదా, ఇది లూపింగ్ త్రో. మనకి లిస్ట్ని లూప్ ద్వారా 1 by 1 ఎలా ప్రింట్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఒకటి చూద్దాం. అంటే ఏంటి, ఏదైనా ఒక సిస్టమ్ లాగా డిజైన్ చేసి చూద్దాం లిస్ట్ యూజ్ చేసి. ఇప్పుడు మనం ఒక మినీ ప్రాజెక్ట్ చేద్దాం ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద. ఓకేనా? ఫస్ట్ మనం స్టూడెంట్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. మనకి ముందే స్టూడెంట్స్ ఎవరో తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను స్టూడెంట్స్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్స్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేశా. ఇప్పుడు మన స్టూడెంట్స్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే, అసలు మనం చేసేది ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చూసే వాళ్ళకి ఎలా అర్థం అవుద్ది? కాబట్టి నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటా, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా సరే, అది రన్ అవ్వాలి కదా, కాబట్టి మనం జస్ట్ ఒక్కసారి రన్ చేస్తే సరిపోదు, మనం కంటిన్యూగా రన్ చేస్తూనే ఉండాలి. లేదా మనం ఒక 10 స్టూడెంట్స్ నేమ్స్ యాడ్ చేయాలనుకున్నాం, మనకి రిపీటెడ్‌గా మనకొక ఫంక్షన్‌ని మనం రిపీట్ చేసుకోవాలి, లేదా ఒక లూప్ లాగా పెట్టుకోవాలంటే మనం లూప్స్ వాడతాం. ఫర్ లూప్ ఏంటంటే ఇటరేట్ చేసుద్ది. అదే వైల్ అయితే కండిషన్ ట్రూ అయినంత సేపు మనకి రన్ అవుతానే ఉంటది. అందుకనే నేను వైల్ ట్రూ అని చెప్పిచ్చా. వైల్ ట్రూ అంటే ఏంటంటే ఇన్ఫినిటీ లూప్స్ రన్ అవుతా ఉంటాయి. ఒకసారి నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ప్రింట్ లోపల నేను స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఇచ్చా. తర్వాత నేను స్టూడెంట్‌ని యాడ్ చేయాలి గదా! ఫస్ట్ ఆప్షన్ ఏంటి, నేను యాడ్ స్టూడెంట్ అని చెప్పి ఇచ్చా. అంటే ఫస్ట్ మనం ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి తెలియాలి కాబట్టి ప్రింట్ యూజ్ చేసాం వైల్‌లో. అంటే మనకు ఆ లూప్ రిపీట్ అవుతా ఉండాలి కదా! యాడ్ చేయాలా, చూడాలా, సెర్చ్ చేయాలా, లేదా రిమూవ్ చేయాలా. మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అని చెప్పి ఇస్తాం మనం. తర్వాత వ్యూ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చా. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు యాడ్ చేసిన తర్వాత చూడాలి గదా! తర్వాత నేనేమి ఇచ్చానంటే స్టూడెంట్స్‌ని వెతకాలి. అంటే ఇప్పుడు మీకు ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ నేమ్ కావాలి, వెతకాలి గదా! అందుకే సెర్చ్ స్టూడెంట్ అని చెప్పి ఇచ్చా. తర్వాత ఒకవేళ మనం ఏమన్నా నేమ్స్ రిమూవ్ చేయాలి స్టూడెంట్స్‌వి, అప్పుడు రిమూవ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇస్తున్నా. రిమూవ్ స్టూడెంట్ అంటే మనకి ఆప్షన్స్ కనపడాలి గదా! అసలు ఏం చేయాలనుకుంటున్నాం మనం అని. ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏంటంటే జస్ట్ మనకి ఆప్షన్స్ డిస్‌ప్లే చేస్తాయి అంతే.
తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. సిస్టమ్ మనం ఎప్పుడైతే ఎగ్జిట్ ఇస్తామో, మనం వైల్ లూప్ లోపల బ్రేక్ ఒకటి రాస్తాం కదా! ఈ డెసిషన్ మేకింగ్‌లో. వెయిట్ ఎ మినిట్ వైల్‌లో రాయం మనం డెసిషన్ మేకింగ్‌లో ఇఫ్ అని, ఎల్స్ అని ఉంటాయి కదా! అందులో మనం లూప్స్‌లో గాని, మనం బ్రేక్ వాడినప్పుడు ఏమవుద్ది, అక్కడితో ఆ లూప్ అనేది ఆగిపోద్ది. అలాగే మనం ఎగ్జిట్ దగ్గర లూప్‌లో బ్రేక్ ఇస్తాం. అప్పుడేమవుద్ది, మనకు అక్కడితో లూప్ ఆగిపోద్ది. మీకిప్పుడు ఇది అర్థం అవ్వాలంటే ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి. ఇన్ఫినిటీ లూప్ కింద ప్రింట్ అవుతానే ఉంటాయి. చూసారు కదా! అది ఇంకా ప్రింట్ అవుతానే ఉంది. ఎందుకంటే మనం ఎగ్జిట్ అవ్వడానికి ఏదైనా ఆప్షన్ గూడా ఇవ్వలేదు. సో, ఇప్పుడు నేను దీన్ని ఇంకా ఆపుతున్నా అనమాట రన్నింగ్‌ని. ఓకే. మనం ఇప్పుడు ఇక్కడి దాకా ఏంటంటే, మనకి ఎలా కనపడాలి? అంటే ఏంటి ఆప్షన్స్ ఏమివ్వాలో ప్రింట్ ద్వారా యూజర్‌కి చూపిచ్చాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. యూజర్ ద్వారా ఇన్‌పుట్ తీసుకోవాలనుకున్నాం. ఇన్‌పుట్‌ని మనం. దానికి నేను ఫస్ట్ వాళ్ళ చాయిస్ అడగాలి గదా! అందుకని చెప్పి నేను చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు చాయిస్ ఇస్తేనే గదా! ఒకవేళ వాళ్ళు చాయిస్ 1 అని ఇచ్చారనుకో, వాళ్ళు నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు యాడ్ స్టూడెంట్ అని చెప్పి నేను నేమ్ యాడ్ జేయాలి. ఒకవేళ చాయిస్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ వాడతాం మనం. ఈ డెసిషన్ మేకింగ్‌లో ఒకవేళ నేమ్ యాడ్ చేయాలంటే నేమ్ ఇవ్వాలి ఫస్ట్ మనం. ఇప్పుడు నా చాయిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పిస్తే నేను వాళ్ళ నేమ్ యాడ్ చేయాలి. అందుకని చెప్పి ఇక్కడ ఎలాగైతే చాయిస్‌కి ఇన్‌పుట్ ఇచ్చామో, అలాగే నేను నేమ్ కూడా ఇన్‌పుట్ ఇచ్చా. తర్వాత యాడ్ చేసుకోవాలి గదా! లిస్ట్‌లో. కాబట్టి స్టూడెంట్స్ డాట్ అపెండ్ మనం అపెండ్ యూజ్ చేస్తే ఏంటంటే లాస్ట్‌లో యాడ్ అవుతాయి నేమ్స్ అనేది 1 బై 1. కాబట్టి అపెండ్ యూజ్ చేసి తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ లోపల నేమ్ అని ఇచ్చా. అప్పుడు మనకి నేమ్ ప్రింట్ అవుద్ది. కామా ఇచ్చి యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి ఒక కామెంట్ రన్ చేశా. అంటే ఏంటి ఇప్పుడు ఒకవేళ మన చాయిస్ 1 అయితే అది నేమ్‌ని యాడ్ చేసి యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి ఇచ్చుద్ది. ఒకవేళ నా చాయిస్ 2 అయితే నేను లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రింట్ చేయాలి. అంటే ఏంటి వ్యూ కదా! మనం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నామో తెలుసుకోవాలి. కాబట్టి నేను ఇందాక ఫర్ లూప్‌లో ఎలాగైతే 1 బై 1 ప్రింట్ చేశానో, స్టూడెంట్స్ నేమ్ ప్రింట్ చేయడానికి కూడా ఒక స్టూడెంట్ అని చెప్పి ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకొని, స్టూడెంట్స్ లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. చాయిస్ 2 అయితే మనం లిస్ట్ ప్రింట్ చేయమని ఇచ్చాం. అదే ఒకవేళ అసలు లిస్ట్‌లో నేమ్సే లేకపోతే? కాబట్టి ఇక్కడ మనం డెసిషన్ మేకింగ్ వాడదాం. ఇప్పుడు ఇఫ్‌లో నేను ఒకవేళ లెంత్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒకవేళ 0 అయితే, నేను స్టూడెంట్స్ అసలు లేరని చెప్పి ఇస్తున్నా. అంటే నో స్టూడెంట్స్ ఫౌండ్ అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు నేను ఎల్స్ ఇచ్చా. ఎల్స్‌లో ఏంటంటే నాకు ప్రింట్ చేయమని లిస్ట్ ఇచ్చా. ఓకే. ఎల్స్‌లో ఏంటంటే లిస్ట్ ప్రింట్ అవుద్ది. ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే. ఇఫ్‌లో ఒకవేళ లెంత్ అనేది 0 అంటే అసలు లిస్ట్ 0లో ఉంటే నో స్టూడెంట్స్ ఫౌండ్ అని చెప్పి వచ్చుద్ది. ఇప్పుడు థర్డ్ చాయిస్ ఏంటో చూద్దాం. ఒకవేళ నాది థర్డ్‌ది అంటే చాయిస్ 3 అని చెప్పి ఇస్తే, మనకి చాయిస్ 3లో ఏంటి వెతకాలి స్టూడెంట్స్ నేమ్స్‌ని వెతకాలి మనం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం స్టూడెంట్స్ నేమ్ వెతకాలంటే ముందు సెర్చ్ నేమ్ అని చెప్పి ఇచ్చా నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్‌పుట్ ఇస్తన్నా. అంటే ఏంటి అసలు ముందు మనం వెతకాలంటే ఇన్‌పుట్ ఇవ్వాలి గదా! కాబట్టి ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు అదే సెర్చ్ నేమ్ అని చెప్పి ఇచ్చా. అంటే మనం సెర్చ్ చేయాలి కదా నేమ్. నేను సెర్చ్ నేమ్ అని చెప్పి ఎంటర్ స్టూడెంట్ నేమ్ టు సెర్చ్ అని చెప్పి ఇచ్చా. ఒకవేళ స్టూడెంట్ నేమ్ స్టూడెంట్స్‌లో ఉంటే మనకి ప్రింట్ సెర్చ్ నేమ్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. అదే మనకి లేకపోతే ఎల్స్ అని చెప్పి ఇచ్చి నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి ఫస్ట్ నేను ఇక్కడ ఇన్‌పుట్ తీసుకున్నా యూజర్ ద్వారా. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒకవేళ సెర్చ్ నేమ్ అనేది స్టూడెంట్స్‌లో ఉంటే నాకు ప్రింట్ అవ్వాలి. అంటే నాకు సెర్చ్ నేమ్ ప్రింట్ అయ్యి ఫౌండ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు నాకు నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవ్వాలి. సెర్చ్ నేమ్ ప్రింట్ అయ్యి. కాబట్టి ఇక్కడ నేను డెసిషన్ మేకింగ్ యూజ్ చేశా. వైల్ లూప్ యూజ్ చేశా. ఇన్‌పుట్ ఆపరేషన్ కూడా యూజ్ చేశా.
ఓకే. మనకి ఇక్కడ దాకా చాయిస్ 3 అయిపోయింది. ఒకవేళ మనం స్టూడెంట్‌ని ఎవరినైనా రిమూవ్ చేయాలనుకుంటే, చాయిస్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మనది. మనం ఏం చేస్తాం? రిమూవ్ స్టూడెంట్, రిమూవ్ నేమ్ అని చెప్పి ఇచ్చి, ఇన్‌పుట్ ఇవ్వాలి కదా యూజర్. రిమూవ్ నేమ్ అని చెప్పి ఎంటర్. వెయిట్ ఎ మినిట్. ఎంటర్. స్టూడెంట్ నేమ్ టు రిమూవ్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి? నాకు స్టూడెంట్ నేమ్ చెప్పు ఎవరిది రిమూవ్ చేయాలో అని అడిగా. తర్వాత ఒకవేళ మనకి ఇక్కడ కూడా డెసిషన్ మేకింగ్ వాడాలి. ఒకవేళ రిమూవ్ నేమ్ అనేది నాకు ఉంటే, అంటే స్టూడెంట్స్ లిస్ట్‌లో ఉంటే రిమూవ్ అవ్వాలి. కాబట్టి నేను రిమూవ్ వాడతాను. ఎందుకు? మనం ఇండెక్స్ ద్వారా అయితేనే డిలీట్ గాని అయి వాడాలి. లేదు మనం జనరల్‌గా నేమ్ బై రిమూవ్ చేయాలంటే రిమూవ్ వాడాలి. ఈ ఆపరేషన్స్ మీకు అర్థం అవ్వాలంటే మీరు ప్రీవియస్ పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్‌ని చూడండి. స్టూడెంట్ డాట్ రిమూవ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఈ మనం నేమ్‌తో కదా రిమూవ్ చేసుకునేది. కాబట్టి రిమూవ్ అండర్‌స్కోర్ నేమ్ అని చెప్పి ఇచ్చా. అంటే నేను ఇచ్చిన ఇన్‌పుట్ ఇక్కడ ఇన్‌పుట్ తీసుకుంటది. స్టూడెంట్స్‌లో ఉందా లేదా అని వెతికి ఆ తర్వాత రిమూవ్ చేసుద్ది. తర్వాత ప్రింట్ రిమూవ్ అండర్‌స్కోర్ నేమ్ కామా రిమూవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఇక్కడి దాకా అయిపోయింది గదా! ఇక్కడి దాకా ఏంటంటే మనం రిమూవ్ చేసాం నేమ్ స్టూడెంట్స్‌లో నుంచి. అదే ఒకవేళ మనకి నేమ్ లేకపోతే? అంటే ఏంటి? మన ఎల్స్ కండిషన్ గూడా తీసుకోవాలి గదా! రిమూవ్ చేయాల్సిన నేమ్ గనక లేకపోతే నేను ప్రింట్ చేసుకుంటున్నా. రిమూవ్ నేమ్ అని చెప్పి కామా ఇచ్చి నాట్ ఫౌండ్ అని చెప్పి కామెంట్ ఇచ్చా. అంటే నేను అవుట్‌పుట్ రావడానికి ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చా. అంటే ఏంటి? నాకు ఈ నేమ్ స్టూడెంట్స్ లిస్ట్‌లో లేదు అని చెప్పి ప్రింట్ చేశా. అదే ఒకవేళ మన చాయిస్ 5 అయితే? అంటే ఏంటి? ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నా నేను. ఎల్స్ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే. చాయిస్ అనేది మనకు ఒకవేళ 5 అయితే, నేను థాంక్ యూ అని చెప్పి ఇంకా ఈ లూప్‌ని బ్రేక్ చేసేస్తా. ఎందుకు? థాంక్ యూ ఫర్ యూజింగ్ ద సిస్టమ్ అని చెప్పించి బ్రేక్ చేసేసా. అదే ఒకవేళ నేను ఇన్‌వాలిడ్ చాయిస్ ఇస్తే ఏం చేయాలి? అంటే ఇప్పుడు నేను 1-5 కాకుండా ఇంకేదన్నా ఇచ్చా. అప్పుడు నేనేం ప్రింట్ చేయాలి? ప్లీజ్ ఎంటర్ వాలిడ్ చాయిస్ లేదా వాలిడ్ ఇన్‌పుట్ అని చెప్పి ఇచ్చా. మనకెప్పుడైనా సరే కండిషనల్ స్టేట్‌మెంట్ ఇఫ్ గాని, ఎల్స్ ఇఫ్ గాని ఇవన్నీ లోపలుండాలి. అంటే ఏంటి? ఒకే ఆర్డర్‌లో ఉండాలి మెయిన్‌వన్నీ ఎలిఫ్. ఇంకా మనం ఇక్కడ నెస్టెడ్ వాడాం. అంటే నెస్టెడ్ డెసిషన్ స్టేట్‌మెంట్స్. అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్‌లో ఎలిఫ్ లోపల ఇఫ్ ఎల్స్. ఈ ఎలిఫ్ లోపల ఇఫ్ ఎల్స్. అలాగా మనం నెస్టెడ్ వాడాం. నెస్టెడ్ డెసిషన్ మేకింగ్ ఇఫ్ ఎల్స్ మనకి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తా. నన్ను చాయిస్ అడుగుతుంది. నేను ఒకవేళ నంబర్ 1 అని ఇచ్చాననుకో, నాకు స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. జాన్ అని చెప్పి ఇచ్చా. జాన్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ. నేను ఇంకో నేమ్ యాడ్ చేస్తున్నా. డేవిడ్ అని చెప్పి. డేవిడ్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇంకో నేమ్ కూడా యాడ్ చేద్దాం. లిల్లీ అని చెప్పి ఇంకో నేమ్ ఇచ్చా. నేమ్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. అదే నేను స్టూడెంట్స్‌ని చూడాలంటే ఇక్కడ ఏం ఆప్షన్ అడుగుతుంది? చూసారా? ఇక్కడ మనకి 1 బై 1 లూప్‌లో వస్తానే ఉన్నాయి. అంటే ఏంటి? మనకిక్కడ వైల్ ఉండడం వల్ల 1 బై 1 రిపీట్ అవుతా ఉన్నాయి. ఎప్పటిదాకా అయితే మనం చాయిస్ 5 తీసుకోమో అప్పటిదాకా మనకి ఈ లూప్ ఎగ్జిట్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ నేను వెతకాలనుకుంటున్నా. చాయిస్ ఏంటని అడిగింది. నేను చూడాలి. నాకు లిస్ట్ ఇచ్చింది. చూసారా ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్ 2 లిస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. తర్వాత నేను వెతకాలనుకున్నా ఒక నేమ్. లిల్లీ అని చెప్పి ఇచ్చా. లిల్లీ ఫౌండ్ అంది. లేదు నేను వేరే నేమ్ ఏదన్నా ఇస్తన్నా.
నేను సాయి అని జెప్పిస్తే నాకది లిస్ట్‌లో లేదని చెప్పి కూడా చూపిచ్చింది. అదే నేను రిమూవ్ చేయాలి ఒక నేమ్. నేను మధ్యలో ఉన్న డేవిడ్ అనే స్టూడెంట్ నేమ్ రిమూవ్ చేయాలి. చూసారుగా డేవిడ్ రిమూవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. నెక్స్ట్ నేనిది ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నా. అందుకని 5 ఇచ్చా. లేదా నేను 6 ఇస్తే ఇన్‌వాలిడ్ చాయిస్ ప్లీజ్ ఎంటర్ వాలిడ్ ఇన్‌పుట్ అని చెప్పి ఇచ్చింది. కాబట్టి నేను 5 ఇచ్చి ఎగ్జిట్ అయిపోయా. ఎగ్జిట్ అయినప్పుడు ఏంటంటే థాంక్ యూ ఫర్ యూజింగ్ ద సిస్టమ్ అని ప్రింట్ అయ్యి మనకిక్కడ బ్రేక్ అయిపోయింది లూప్. ఎందుకు ఇక్కడ మనం బ్రేక్ స్టేట్‌మెంట్ ఇచ్చాం. లూప్ ఆగాలి కదా మనకి అందుకని. చూసారు కదా! ఇది మనకొక చిన్న మినీ ప్రాజెక్ట్. మన నేమ్స్ ఎలా యాడ్ చేయాలి? ఎలా వ్యూ అవ్వాలి? అంటే ఎలా వ్యూ చేసుకోవాలి మన స్టూడెంట్స్ లిస్ట్? ఎలా సెర్చ్ చేసుకోవాలి మనకు కావాల్సిన నేమ్స్? రిమూవ్ ఎలా చేసుకోవాలి? ఎగ్జిట్ ఎలా అవ్వాలి? ఒకవేళ మనం 1-5 కాకుండా వేరేది ఇస్తే ఇన్‌వాలిడ్ చాయిస్ అని ఎలా ప్రింట్ చేయాలి? ఇదంతా మనకి ఈ వీడియోలో చూసాం. ప్రీవియస్ వీడియోలో నేను ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి? ఎలా క్రియేట్ చేసుకోవాలి? మొత్తం నేను 3 పార్ట్స్ కింద పెట్టా. ఇది పార్ట్ 3. 1, 2 చూసిన తర్వాత ఈ పార్ట్ చూస్తే మీకు ఈ మినీ ప్రాజెక్ట్ అర్థమవుద్ది. ఇక్కడి దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Enjoying the video? Share it with your friends. Like, share, and subscribe.